జర్మనీలో వింటర్స్ చాలా డిప్రెసింగ్ గా ఉంటాయి. ఈవినింగ్ 4:30కే చీకటి పడిపోతుంది. నా వర్క్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ అలా యూట్యూబ్ చూస్తూ ఎంతసేపు ఉంటాము అనేసి ఫ్రెష్ ఎయిర్ కోసం అనేసి బయటకు వచ్చాము. క్రిస్మస్ టైం కదా, సో ఎంత చీకటి పడినా కూడా మంచిగా లైట్స్, క్రిస్మస్ మార్కెట్ ఆ వైబ్ అంతా బాగుంటుంది బయట. అలా దారిలో ఉన్న క్రిస్మస్ మార్కెట్ అంతా చూస్తూ వెళ్ళాం అనమాట. అలానే కొన్ని షాపింగ్ మాల్స్ కూడా కవర్ చేసాము. ఇంకా దారిలో రిచువల్స్ స్టోర్ కి వచ్చిన ఇక్కడ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, బట్ అట్ ద సేమ్ టైం వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఒక స్ప్రే చూసిన ఇది భలే అనిపించింది. మెరుపులు ఉంటది. సో పార్టీ వేర్ లాగా అనమాట. మనం స్ప్రే చేసుకుంటే ఆ ఏరియాలో ఇట్లా మెరుపులు షైనీ అవుతుంటది. బట్ 17 euros. ఇప్పుడు ఇది స్ప్రే చేసుకొని మాత్రం మనం ఏం చేస్తాము అని అక్కడే వదిలేసా. తర్వాత మై ఫేవరెట్ ప్లేస్ బర్గర్ తినడానికని వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను ఇక్కడ బర్గర్ తిన్నానో ఇంకా ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా వేరే ప్లేసెస్ లో బర్గర్ తినాలని కూడా నాకు అనిపించకపోయేది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈసారి బర్గర్ టేక్ అవే తీసుకున్నాం. వీళ్ళ మెన్యూ చూసారా, అదొక పెద్ద గ్రంథం లాగుంది. వీళ్ళ బర్గర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. వీళ్ళ స్పెషల్స్ ట్రై చేయాలంటే మినిమం 15 euros పెట్టాల్సిందే. బట్ వర్త్. ఇలా మల్టీగ్రెయిన్ బర్గర్ బ్రెడ్ విత్ క్రిస్పీ చికెన్ ఆర్డర్ చేసాము. ఇది 14 euros పడింది ఒకటి. ఇలా ఫెరీ వీల్ చూస్తూ అక్కడే చీర్స్ కొట్టుకొని బర్గర్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము.